మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ మేకప్ వేసుకోబోతున్నారు. చిన్నపాటి సర్జరీల వల్ల వచ్చిన లాంగ్ గ్యాప్ కి ఇప్పుడు ఎండ్ కార్డ్ పడబోతుంది. ఒకవైపు వాల్తేరు వీరయ్య కాంబో రిపీట్ అవుతుంటే, మరోవైపు ఈ సినిమాను నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ మాత్రం వరుస అడ్డంకులతో ఊపిరాడక కొట్టుకుంటోంది. అసలు మెగాస్టార్ షూటింగ్ ఎప్పుడు? కేవీఎన్ ప్రొడక్షన్స్ ను వెంటాడుతున్న ఆ శాపాలేంటి? లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. మనశంకర వరప్రసాద్ గారు తర్వాత చిరు నుంచి మరో సినిమా రాక డిసప్పాయింట్ లో ఉన్నారు మెగా ఫ్యాన్స్. చిరు బాబీ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలవ్వాలి, కానీ చిరు హెల్త్ ఇష్యూస్ వల్ల లేట్ అయింది. ఇప్పుడు అంతా సెట్ అయ్యి ఏప్రిల్ 14న మూవీ సెట్స్ పైకి వెళ్తుందట. మోహన్ లాల్, ప్రియమణి, అనురాగ్ కశ్యప్ వంటి క్రేజీ కాస్టింగ్ తో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. టైటిల్ కాకాజీ. టైటిల్ వినడానికే వైబ్ అదిరిపోతుంది కదా. మొత్తానికి 2027 సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మ్యాజిక్ చేయడమే బాస్ టార్గెట్. అయితే మెగాస్టార్ సినిమా పట్టాలెక్కుతున్న నిర్మాతలకు మాత్రం లోపల దడపుడుతుందట. అవును, హొంబాలే ఫిల్మ్స్ కి గట్టి పోటీస్తుందనుకున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇప్పుడు వాయిదాల ఊబిలో చిక్కుకుంది. విజయ్ జననాయకుడు రిలీజ్ డేట్ లేక బయ్యర్ల నుంచి ప్రవేశిస్తుంది. అటు గల్ఫ్ యుద్ధం వల్ల టాక్సిక్ ఏకంగా 3 నెలలు పోస్ట్ పోన్ కేవీఎన్ కి కోలుకోలేని వచ్చాయి. మార్చి 19 రిలీజ్ అయ్యుంటే 100 కోట్ల రెవెన్యూ అకౌంట్ లో పడేదే. కానీ ఇప్పుడు ఆ వడ్డీల భారం మామూలుగా లేదు. యువసర్జ కేడీ కూడా ఏడాదిన్నరగా ల్యాబ్లోనే మగ్గిపోతుండటంతో నిర్మాతలకు నిద్ర పట్టని. ఇన్ని ఇబ్బందులు ఉన్న మెగాస్టార్ సినిమా మీద మాత్రం మేకర్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండడం విశేషం. వాల్తేరు వీరయ్య దర్శకుని దృష్టిలో పెట్టుకుని బాబీ తన స్క్రిప్ట్ తో మళ్లీ మ్యాజిక్ చేస్తాడని నమ్ముతున్నారు. ఏది ఏమైనా జననాయకుడు బ్లాక్ బాస్టర్ అయ్యి టాక్సిక్ కేజీఎఫ్ రేంజ్ హిట్ కొడితేనే ఈ సంస్థ మళ్లీ నిలబడుతుంది. లేదంటే అనుకున్న క్రేజీ కాంబోలన్నీ పెండింగ్ లో పడిపోయే ప్రమాదం ఉంది. మొత్తానికి ఏప్రిల్ 14న మెగాస్టార్ సెట్ పైకి రావడం ఫ్యాన్స్ కి పెద్ద రిలీజ్. మరి బాబీ చిరంజీవిని ఏ రేంజ్ లో చూపిస్తాడో, నిర్మాతలకు ఈ మెగా మూవీ అయినా అదృష్టాన్ని తెచ్చిపెడుతుందా చూడాలి. For more videos like this, subscribe Big TV channel.